హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ 4th వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్, థియేటర్ మూవీస్ అలానే కొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి కూడా చూద్దాం. చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్, అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం. ఇది ఒక సోషల్ మెసేజ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా అయితే వస్తుంది. స్టారింగ్ అల్లరి నరేష్ అండ్ ఆనంది. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ వచ్చేసి U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 10 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 2, వాలా. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 17 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు November 25th తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 3, రెమో. ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్. ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 32 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 4, ఏజెంట్ కన్నైరామ్. ఇది ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ స్టారింగ్ సంతానం అండ్ రియా. ఇది యాక్చువల్గా మన తెలుగు ఫిలిం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి అఫీషియల్ రీమేక్. సో ఈ మూవీని November 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 5, భేడియా. ఇది ఒక హారర్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ సెన్సార్ UA అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 36 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని వచ్చేసి November 25th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు, హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 6, కారీ. ఇది ఒక యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. స్టారింగ్ అమ్ము అభిరామి అండ్ శశి కుమార్. సో ఈ మూవీని వచ్చేసి November 25th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఇన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 7, రణస్థలి. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఈ మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 25 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని రిలీజ్ చేయబోతున్నారు November 26th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 8, పట్టత్తు అరసాన్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఫిల్మ్ అయితే వస్తుంది. స్టారింగ్ అథర్వ మురళి అండ్ ఆషికా రంగనాథ్. ఈ మూల మనకి లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ సెన్సార్ U అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 17 minutes అయితే ఉండబోతుంది. సో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 9, స్ట్రేంజ్ వరల్డ్. ఇది ఒక యానిమేషన్ ఫ్యాంటసీ డ్రామా ఫిలిం. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 hour 52 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ వచ్చేసి November 25th ఇన్ థియేటర్స్, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 10, లవ్ టుడే. ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా ఫిలిం. ఈ మూవీ సెన్సార్ UA అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 34 minutes అయితే ఉంటుంది. సో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్, తెలుగు వర్షన్. నెంబర్ 11, త్రిబుల్ రైడింగ్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం స్టారింగ్ గోల్డెన్ స్టార్ గణేష్ అండ్ మెగా శెట్టి. ఈ మూవీ సెన్సార్ వచ్చేసి U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours అయితే ఉండబోతుంది. సో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు November 25th ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ థియేటర్ మూవీస్ అయితే. సో ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే లవ్ టుడే అండ్ భేడియా మూవీకి అయితే వెళ్ళబోతున్నాను. మరి మీరు ఏ మూవీకి వెళ్ళబోతున్నారు అనేది చెప్పండి. సో ఇప్పుడైతే మనం ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ OTT మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం. నెంబర్ 1, మార్వెల్ స్టూడియోస్ వాంచ్ చేస్తున్న ఫిలిం ద గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 44 minutes అయితే ఉండబోతుంది. ఇది ఒక కామెడీ యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి November 25th ఆన్ Disney+ హాట్స్టార్ ఆడియో ఇంగ్లీష్. నెంబర్ 2, శివకార్తికేయన్ అండ్ మరియా లీడర్లో వచ్చిన మూవీ ప్రిన్స్. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి November 25th నుంచి Disney+ హాట్స్టార్ అయితే కానుంది, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 3, లాస్ట్ ఫిలిం షో. ఇది ఒక గుజరాతీ మూవీ. సో ఈ మూవీని రీసెంట్గా ఆస్కార్కి కూడా సెలెక్ట్ చేశారు. దీని గురించి మనం తెలిసిందే. సో ఇప్పుడు వచ్చేసి ఈ మూవీని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో November 25th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు, గుజరాతీ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 4, చూప్ స్టారింగ్ దుల్కర్ సల్మాన్. ఇది ఒక రివెంజ్ థ్రిల్లర్ ఫిలిం. సో ఇప్పటికే థియేటర్స్ రిలీజ్ అయ్యి ఇది సూపర్ హిట్ అయితే అయింది. నార్త్ వారు అందరూ ఈ మూవీ ఇప్పటికే చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో జీపే ప్లాట్ఫామ్ వారు వచ్చేసి మనకి 25th November స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు, నార్త్ ప్లస్ సౌత్ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 5, ఖాకీ ది బీహార్ చాప్టర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అయితే ఉండబోతుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ November 25th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 6, VTF వాంచ్ చేస్తున్న ఒరిజినల్ సిరీస్ గర్ల్స్ హాస్టల్ సీజన్ 3.2. ఇది ఒక కామెడీ డ్రామా సిరీస్. సో ఈ సిరీస్ ప్రీమియర్ November 25th ఆన్ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్, హిందీ ఆడియో. నెంబర్ 7, మీట్ క్యూట్. ఇది ఒక ఆంథాలజీ ఫిలిం. ఈ మూవీలో వచ్చేసి టోటల్ 5 రొమాంటిక్ స్టోరీస్ అయితే మనకి చూడడానికి దొరుకుతాయి. స్ట్రీమింగ్ November 25th ఆన్ సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్, తెలుగు ఆడియో. నెంబర్ 8,
గిస్లైన్ మ్యాక్స్వెల్ ఫిల్టీ రిచ్. ఇదొక డాక్యుమెంటరీ ఫిలిం. ఈ మూవీ నవంబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే కానుంది, ఇంగ్లీష్ ఆడియో. నెంబర్ 10 పడవెట్టు స్టారింగ్ నివిన్ పౌలి. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం. నవంబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే కానుంది, మలయాళం ఆడియో. నెంబర్ 11 క్రైమ్ సీన్ ది టెక్సాస్ కిల్లింగ్ ఫీల్డ్స్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ డాక్యుమెంటరీ క్రైమ్ సిరీస్. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 29 ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా, ఇంగ్లీష్ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 12 కాంతారా. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. ఈ మూవీ వచ్చేసి నవంబర్ 24 నుంచి అంటే టుడే నైట్ 12 AM వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే కానుంది. మనకి ఆల్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేస్తారు. నెంబర్ 13 స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ టోనో థామస్. సో ఈ మూవీ వచ్చేసి నవంబర్ 25 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే కానుంది, తెలుగు ఆడియో. నెంబర్ 14 హైడ్ అండ్ సిక్. ఇది 2019లో వచ్చిన రష్యన్ వెబ్ సిరీస్. ఈ సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 8 ఎపిసోడ్స్ నవంబర్ 25 నుంచి ప్రైమ్ వీడియో అండ్ VR OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు, రష్యా, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెక్స్ట్ నెంబర్ 15లో అన్స్టాపబుల్ సీజన్ 2 నుంచి ఎపిసోడ్ 4 వచ్చేసి నవంబర్ 25కి ఆహా ప్లాట్ఫామ్లో అయితే ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 16 ద ఫైరీ ప్రీస్ట్. ఇది 2019లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. అలానే గూగుల్ IMDb రేటింగ్ కూడా అయితే మంచిగా అయితే ఇచ్చున్నారు. సీజన్ 1లో టోటల్ 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. నౌ ఇప్పుడైతే మనకి డబ్బుడ్ వర్షన్స్ MX ప్లేయర్లు అయితే ప్రీమియర్ అయితే అవుతున్నాయి, తెలుగు కూడా ఉంది. సో కొరియన్ వెబ్ సిరీస్ని ఇష్టపడేవారు వచ్చేసి ఈ సిరీస్ని అయితే ట్రై చేయండి. నెంబర్ 17 విక్రమ్ వేద. మీకు 25 నవంబర్కి ప్రీమియర్ అవుతున్నట్టు చెప్పాను. సో ఇక్కడ నవంబర్ 25కి వచ్చేసి ప్రీమియర్ అయితే కావట్లేదు. సో వాళ్ళైతే డేట్ అయితే చేంజ్ చేస్తున్నారు. సో న్యూ డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 18 వెనస్డే. ఇదొక క్రైమ్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి నౌ నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ అయితే అవుతుంది. సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సో ఆడియోస్ వచ్చేసి హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్. మనకి తెలుగు అయితే రిలీజ్ చేయలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా అయితే తెలుగు అయితే రాదు. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ OTT మూవీస్ అయితే. సో ఈ వీక్ మీరు ఏ మూవీస్ని చూడబోతున్నారు అనేది లిస్ట్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నో ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 రిపీట్. SDNM మనకి తమిళ్ ఒరిజినల్ వచ్చేసి తెలుగులో డబ్ చేసి ప్రైమ్ వీడియో వారైతే రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వరకు అయితే గుర్తొచ్చింది ఈ మూవీ ఉన్నట్టు రిలీజ్ చేయాలని చెప్పేసి. సో డిసెంబర్ 1కి వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వరకు ప్రీమియర్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్ మీరు ఇంకా డబ్బింగ్లో చూడకపోయి ఉంటే ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయండి, డైరెక్ట్గా రీమేక్లు అయితే చూస్తారు కానీ. నెంబర్ 2 బ్లర్ స్టారింగ్ తాప్సీ పన్ను. యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి 2010లో వచ్చిన స్పానిష్ ఫిలిం జూలియా ఐస్కి అఫీషియల్ రీమేక్. సో ఇదొక థ్రిల్లర్ హారర్ మిస్టరీ ఫిలిం అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని డైరెక్ట్ OTTకి అయితే ఇచ్చేశారు. సో ప్రీమియర్ డేట్ వచ్చేసి డిసెంబర్ 9 ఆన్ G5 ప్లాట్ఫామ్, హిందీ ఆడియో. నెంబర్ 3 నాగచైతన్య 22nd ఫిలిం నుంచి టైటిల్ని అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి కస్టడీ. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే. నెంబర్ 4 వీరసింహారెడ్డి మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. సో అనౌన్స్మెంట్ వచ్చేసి ఈ వీక్ ఎండ్ లోపల అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5 గోల్డ్ స్టారింగ్ పృథ్వీరాజ్ అండ్ నయనతార. ఈ మూవీని వచ్చేసి డిసెంబర్ 2 కాకుండా డిసెంబర్ 1కి వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 6 ఓర్వశివో రాక్షసువో మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి యావరేజ్ హిట్ అయితే అయింది. బట్ కలెక్షన్స్ పరంగా మూవీ అయితే డిజాస్టర్ అయితే అయింది. ఈ వీకే ప్రీమియర్ చేస్తారనుకుంటే ఈ వీక్ ఆహా ప్లాట్ఫామ్ వారు వచ్చేసి ఒక తెలుగు డబ్బింగ్ మూవీని అయితే మన ముందు తీసుకుని వస్తున్నారు. ఇంకా డిసెంబర్ 2కి వచ్చేసి ప్రీమియర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దానికన్నా ఎక్స్టెండ్ అయితే చేయరు ఆహా ప్లాట్ఫామ్ వారు వచ్చేసి, అప్పటికే 4 వీక్స్ అయితే అయిపోతుంది. దానికన్నా ఎక్స్టెండ్ చేస్తే ఈ మూవీ రైట్స్ అనేది నెట్ఫ్లిక్స్ దగ్గర కూడా ఉన్నాయి. సో నెట్ఫ్లిక్స్ వారు ఖచ్చితంగా అయితే లేట్ చేస్తారు. ఫస్ట్ నెట్ఫ్లిక్స్లో వచ్చినాకే మనకి ఇంకా ఆహాలు అయితే వస్తుంది. సో డిసెంబర్ మధ్యలో ఏ డేట్కి వస్తుంది అనేది నెట్ఫ్లిక్స్లో ప్రిడిక్ట్ చేసి అయితే మనం చెప్పలేం. ఇన్ఫర్మేషన్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. మరి కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming